నమ్మకం అనే దాని మీదే అన్ని బంధాలు, అన్ని బంధుత్వాలు ఈ లోకంలో నడుస్తూ ఉంటాయి. అసలు నమ్మకం అనేదే లేకపోతే మనము గుడికి ఎందుకు వెళ్తున్నాము? ఒక తల్లి ఒక బిడ్డను నవమాసాలు కడుపులో ఎందుకని మోస్తుంది? ఆ నమ్మకంతోటి, ఆ ప్రేమతోటి, నమ్మకము ప్రేమ కలగలిసి ఉండాలి. అప్పుడే గుడికి వెళ్తాము. నవమాసాలు మోసి భరించి, నొప్పులు భరించి బిడ్డకు జన్మను ఇస్తాము. అలాగే మరి అన్ని కార్యాలు కూడా నమ్మకంతోటే. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాము, ఏ నమ్మకంతో మొదలు పెట్టాము? ఇందులో లాభాలు వస్తాయని ఖచ్చితంగా ఎలా చెప్పగలము? ఇదంతా కూడా నమ్మకంతో, ప్రేమతోటి మొట్టమొదటిగా ఉండవలసింది నమ్మకము. ఆ నమ్మకమే లేకపోతే మరి ఏ బంధాలు, మరి పేగు బంధము, దైవ బంధము, అలాగే గురుబంధము, ఇవన్నీ కూడా నమ్మకం మీద జరుగుతాయి. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కూడా గొప్పది ఏమిటి అంటే నమ్మకము. ఒకరిని ఒకరిగా మనిషిగా గుర్తించి వారి తత్వాన్ని అర్థం చేసుకొని వారి మనస్సాక్షికి, దైవ సాక్షికి లోబడి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి నమ్మకం వచ్చిన రోజు ఈ ప్రపంచం నిజంగా చాలా ఆనందంగా, హాయిగా ఉంటుంది. ప్రతిదీ డబ్బుతోనే ముడిపెడితే అసలు ఎంత డబ్బు అయితే సరిపోతుంది?